దయచేసి కూర్చోండి డిఫెన్స్ లాయర్ గారు. యువర్ ఆనర్, మన మాన్య మహేష్ కుమార్ గారు శివగామి గారు ఇచ్చిన డబ్బుల్ని బెట్టింగ్ లో పోగొట్టుకున్నారు. కానీ రావణ్ గారు ఇచ్చిన డబ్బుని మాత్రం పోగొట్టుకోకుండా ఒక కారు కొనుక్కున్నారు. ఏం మహేష్ కుమార్ గారు, కరెక్టేనా? అవును మేడం, మంచి కారు కొనుక్కున్నాను. నా కూతురికి కార్లంటే ఇష్టం మేడం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మహేష్ గారు, ఇప్పుడు నిజం చెప్పండి, మీకు శివగామి గారు డబ్బులు ఇచ్చారా, రావణ్ గారు డబ్బులు ఇచ్చారా? శివగామి గారు ఇచ్చారు మేడం. అది కరెక్టే. శివగామి గారు ఇచ్చిన డబ్బులు తమరు బెట్టింగ్ లో పోగొట్టుకున్నారు కదా, 50,000. అవును మేడం, పోగొట్టుకున్నాను. మరి కారు సంగతి ఏంటి? రావణ్ గారు ఇచ్చారు కదా మేడం. యువర్ ఆనర్, నేను వివరిస్తాను. శివగామి గారు కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలన్నీ నిజమే. కానీ రావణ్ గారు తను చేసిన హత్యల్ని కప్పిపుచ్చడానికి మహేష్ కుమార్ గారికి డబ్బులిచ్చి ఆ రావణ్ గారి వాయిస్ ని డబ్ చేయించి వీడియో తయారు చేశారు కదా మహేష్ గారు. చూడండి మహేష్ గారు, నిజం చెప్తే మీకు శిక్ష తగ్గుతుంది. వచ్చే సంవత్సరం రవీంద్ర భారతిలో ఉగాది ఉత్సవాల్లో మిమిక్రీ కార్యక్రమం చేయొచ్చు. ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా పొందొచ్చు. లేదంటే చెంచల్ కూడా జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేసి భయపెట్టి ఆమెకు కావాల్సిన సమాధానాలు రాబట్టుకుంటున్నారు వకీల్ గారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరింక వెళ్ళొచ్చు మహేష్ కుమార్ గారు. ల్యాబ్ టెక్నీషియన్ రుక్మిణిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. రుక్మిణి, రుక్మిణి, రుక్మిణి. ఏంటి చలిగా ఉందా? షివర్ అవుతున్నారు? ఆర్ యు ఓకే? ఓ భయం, యాంగ్జైటీ, నర్వస్. యువర్ ఆనర్, ఏంటిది? ఒక సాక్షిని ప్రశ్నించే పద్ధతి ఇదేనా? ఇలాగైనా విచారించేది? భయపెడుతున్నారు. ముందే సాక్షిని భయపడేలా చేసి తనకి అనుకూలమైన సమాధానాల్లో చెల చేసుకుంటున్నారు. గౌరవ చక్రవర్తి గారు, మీరు చేసినా ఇదే చేస్తారు కదా. సాక్షులు మీకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, వ్యతిరేకంగా ఉంటే ఒకలాగా ప్రశ్నించరా? ఆ పద్ధతి మీరు ఫాలో అవ్వరా? దయచేసి కూర్చోండి.